హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు? ఓ పాపం, పార్టీ ఓడిపోయినప్పటి నుండి ప్రతిరోజు మీడియా ముందు అటెండెన్స్ వేయించుకుంటుంది ఒక్క అంబటి రాంబాబే. ఆ విషయంలో జగన్కు ఒక రకంగా రైట్ హ్యాండ్లా నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నాడు అంబటి అనుకోవచ్చు, తప్పేం లేదు. అయితే జగన్ తనను అమితంగా నమ్మినోళ్ళని ఎతికే కుచ్చిటోపి పెడతారంటారు. మరి చూడాలి. సొంత మనిషి విజయసాయి రెడ్డికి దిక్కు దివాణం లేక బయటకు వచ్చి ఏ క్షణం జగన్ ఏం చేస్తాడో అని భయపడుతూ బిక్కుబిక్కుమని బతుకుతున్నాడు. ఆయనతో పోలితే అంబటెంత ఓకలో ఏక, అదేలేవా ఓకలో ఓక. సరే ఏదో చెప్పాలని సరసాల రాంబాబు యామా క్రేజీగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఆయన ఉత్సాహాన్ని కాదనడం ఎందుకు? ఇదిగో అమ్మటే మొదలెట్టు నీ రంకిలు. అది సరే, పల్నాడులో ప్యాక్షన్ రాజకీయాలు కనిపిస్తున్నాయా అంటావేంటయ్యా? ఏంది కదా పిన్నెల్లి సోదరులు టీడీపీ నాయకులను చంపేసారట కదా. ఎంతకాలం ఈ రక్తపాతం? నువ్వు మాసిపూసి మారేడుగా చేస్తావుగా. ఏంటో చెప్పు ఆ కేసు సంగతి ముందు. వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మా ఊరు వాళ్ళే చంపారండి, మా పార్టీ వాళ్ళే చంపారండి అని చాలా తీరిగి ఇచ్చారు. ఎందుకంటే వెనక ఈ జలిశెట్టి వెంకటేశ్వర అల్లుడు తోట ఆంజనేయులు వెనక బైక్లో వస్తున్నాడు. ఇది చూసి వాళ్ళు వారిపోయారు ఈ జేబీఆర్ కారులో నుంచి. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండిరా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంది రాంబాబా ఏదో అంటా ఉన్నావు? ఏందేంది? టీడీపీ వాళ్ళు ఊసుపోక కొట్టుకుని చంపుకున్నారా? చా నిజమా? పిన్నెల్లి సోదరులు నోట్లో ఏలు పెడితే కొరికేవాళ్ళు కాదా? అయ్య నరకాసురా, ఎంత కేసును మార్చి చెబుతున్నావయ్యా రాంబాబు. నిన్ను ఇక్కడ కాదు నరకంలో చిత్రగుప్తుడు పోస్ట్ ఇప్పించి అక్కడ పంపాలి. ఏం మారుతా ఉన్నావు కేసులను? అటు దీటు ఇటు దాటు. ఆ బాను మామూలుడు కాదు అంబోతో.